పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 గ్యారంటీ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకి చెందుతుందన్నారు. ఖచ్చితంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా తాను ముందుండి తమ సమస్యలు తీర్చేదాకా నడిపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజాపాలన సందర్భంగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 29 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ఏదైతే భాగంగానే ఈరోజు 23వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతాం. ఈ 6 పథకాలు కూడా మనందరికీ తెలుసు. ఆల్రెడీ 2 పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి. ఒకటి ఫ్రీ బస్ కావచ్చు మహిళలకి, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ 2 పథకాలు ఇంప్లిమెంట్ అయితే ఇంకా 4 పథకాలను కూడా 100 రోజుల్లోపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట చేస్తామని చెప్పింది. ఆ దిశగా నెల రోజుల్లోపే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టి చూస్తా ఉంటే చాలా సంవత్సరాల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాపాలన